హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను మీకోసం చికెన్ మోమోస్ తీసుకొచ్చాను. ఇవి బయట సాఫ్ట్గా, లోపల జ్యూసీగా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. మైదా పిండిలో కొంచెం నూనె వేయండి. నూనె వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసి మన పూరి పిండి ఉంటుంది కదా, సేమ్ అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. అందులో కొంచెం నూనె వేసి 10 నిమిషాలు పక్కన పెడితే మోమోస్ స్మూత్గా ఉంటాయి బయట. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం చికెన్ కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. తర్వాత చిల్లీని కూడా కట్ చేసేసుకుందాం. కొత్తిమీర లేకపోతే బాగోదు కదా, కొత్తిమీరని కూడా మనం చిన్న చిన్న వాటిగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని కడిగి పక్కన పెట్టాం కదా, దాన్ని కైమా కింద కొట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో ఇందాక కట్ చేసుకున్న చిల్లీ, ఆనియన్, కొత్తిమీర 3 అట్లని వేసేయండి. నెక్స్ట్ కొంచెం కారం వేయండి. కారం వేసిన తర్వాత మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కొంచెం వేయండి. అలాగే చికెన్ మసాలా ఉంటుంది, చికెన్ మసాలా కూడా వేయండి. అలాగే సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇది మనం ఎంత బాగా చేస్తే స్టఫింగ్ అంత బాగుంటుంది. చూడండి, జ్యూసీగా ఉంటుంది. ఓకేనా? నేను చూపించిన విధంగా మీరు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మోమోస్ కోసం కొంచెం పిండిని తీసుకొని మనం చపాతీలా చేసుకుందాం. ఇలా చపాతీలా చేసుకొని ఇందాక చికెన్ స్టఫింగ్ పెట్టుకొని మనం మోమోస్లో రెడీ చేసుకుందాం. నేను చూపించిన విధంగా మనం ఈ మోమోస్ని రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా మోమోస్ని రెడీ చేసుకోండి. నేను బీచ్కి వెళ్ళాను. అక్కడ నేను మొదటిసారిగా ఈ మోమోస్ని మా బావ కొనిపెట్టారనమాట. అప్పుడు నాకు నచ్చలేదు అసలు, ఏంటి ఇలాగ ఉన్నాయని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ తినాలనిపించింది. మళ్ళీ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు కదా మా బావ, అందుకే నేనే నేర్చేసుకున్నా. ఇప్పుడు మనం ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అందులో కొంచెం నీళ్ళు వేసి ప్లేట్లకి కొంచెం ఆయిల్ రాయండి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఉడికిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు అన్నీ ఒక దిక్కున పెట్టుకొని నేను చూపించిన విధంగా ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకొని మూత పెట్టేయండి. ఓకే, మనం ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడుకుతుందో సేమ్ అదే టైమింగ్ ఉంటుంది అంతే. ఈ మోమోస్ నేను మా నాన్నగారికి మనం పండగకి వెళ్ళేటప్పుడు వండి పెట్టా. టమాటా సాస్ అయిపోయింది అంతే. అంతలా బాగా తిన్నారు, చాలా బాగా నచ్చాయి మా నాన్నగారికి ఇవి. ఇప్పుడు ఉడికిందో లేదో ఒక పుల్లను తీసుకుని లోపలికి గుచ్చండి. అది బయటికి తీసి పిండి అంటుకోకుండా ఉంటే మాత్రం ఉడికిపోయినట్టుగా. ఓకేనా? నాది ఇక్కడ నా మోమోస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బయటకు తీసుకొని తినేద్దాం. ఓకేనా? చూడండి, నా మోమోస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా నచ్చితే చేసుకోండి. చాలా ఈజీ, ఇంట్లో ఉన్న పదార్థాలతోనే. మనకి ఇలా నచ్చలేదు అనుకోండి, కొంచెం నూనె వేసి వేడి అయిన తర్వాత ఈ మోమోస్ అందులో వేయండి. అవి ఫ్రై మోమోస్ అయిపోతాయి. ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి టమాటో సాస్ వేసుకుని తింటే. ఓకేనా? ఇలా కావాలంటే ఇలాగ తినండి, లేదంటే అలా మోమోస్లో తినాలనుకుంటే మోమోస్లాగా తినండి. ఓకేనా? నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడ్డి గారు అమ్మాయి మళ్ళీ ఇంకో వంటకంతో మళ్ళీ కలుస్తుంది. బాయ్.